జనసేన పొత్తు లెక్కలు ఓ కొలిక్కి వస్తున్నాయి. జనసేనకు 27 నుంచి 32 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వబోతోంది టీడీపీ. అలాగే 3 ఎంపీ సీట్లను కేటాయించనుంది. నిన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 2 సార్లు భేటీ అయి సీట్ల పంపకాలపై చర్చించారు. ఇప్పటికే జనసేనకు ఇచ్చే 25 ఎమ్మెల్యే స్థానాలపై క్లారిటీ వచ్చింది. తెనాలి, భీమిలి, నెల్లిమర్ల, విశాఖ నార్త్ లేదా సౌత్, చోడవరం లేదా అనకాపల్లి, పెందుర్తి, పిఠాపురం, కాకినాడ, రాజోలు, గన్నవరం, రాజానగరం, రాజమండ్రి, రూరల్, అమలాపురం, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు లేదా కైకలూరు, దర్శి, పెడన, అవనిగడ్డ, విజయవాడ వెస్ట్, రాజంపేట, తిరుపతి లేక చిత్తూరు, గుంటూరు వెస్ట్, గజపతి నగరం అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేయబోతుంది. వీటితో పాటు అనంతపురం, ధర్మవరం, ఆళ్లగడ్డ సహా నెల్లూరు జిల్లాలో ఓ స్థానాన్ని, గోదావరి జిల్లాలో మరో 3 స్థానాలను జనసేనాని అడుగుతున్నట్లు సమాచారం. ఇక ఎంపీ స్థానాల్లో కాకినాడ, మచిలీపట్నంతో పాటు అనకాపల్లి లేదా తిరుపతి లేదా నర్సాపురంలో ఏదో ఒక సీటును జనసేనకు కేటాయించనుంది టీడీపీ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ విజయవాడ నుండి లైవ్ లో అందిస్తారు. చెప్పండి శివ, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించి దాదాపుగా సీట్లకు సంబంధించి పొత్తులు దాదాపుగా ఖరారైనట్లు కూడా తెలుస్తా ఉంది. నిన్న 2 సార్లు, గతంలో 3 సార్లు, మొత్తం ఓవరాల్గా 5 సార్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా రానున్న రోజుల్లో ఏ విధంగా వ్యూహరచన చేయాలి, ఉమ్మడి జనసేన టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఏ విధంగా రూపురేఖలు దిద్దాలి, అలాగే ఇద్దరు కలిసి ఉభయ ప్రాంతాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 5 చోట్ల ఇరువురు నేతలు కలిసి సమావేశాలు నిర్వహించాలని చెప్పి భావించారు. ముందుగా ఈ నెల 14 తర్వాత పాలకొల్లులో భారీ బహిరంగ సభకు టీడీపీ జనసేన శ్రీకారం చుట్టింది. ఇక మరొక వైపు చూసుకుంటే 10వ తేదీ తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళబోతున్నారు. బీజేపీకి రామ్ చెప్పే అవకాశాలు దాదాపుగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత 14వ తేదీన ఇరు పార్టీలకు సంబంధించి మొదటి జాబితాని, దాదాపుగా ఇరు పార్టీలకు సంబంధించి 100 మందితో కూడుకున్న మొదటి జాబితాని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే టీడీపీ జనసేనకు సంబంధించి 27 నుంచి 32 స్థానాలని జనసేనకి టీడీపీ కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంట్లో రాయలసీమ నుంచి 5, ఉత్తరాంధ్రకి సంబంధించి 6 లేదా 8, ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి 12, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒక్కో జిల్లాకి 3, అలాగే నెల్లూరు 1 స్థానం, అనంతపురంలో 2, రాయలసీమ ఓవరాల్గా 4 స్థానాలని కోరుతా ఉన్నారు. అలాగే ఎంపీ స్థానాలకు సంబంధించి 3 ఎంపీ స్థానాలని జనసేన ఆశిస్తుంది. దాంట్లో మచిలీపట్నం, కాకినాడ ఈ 2 దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తూ ఉంది. 3వ పార్లమెంటు స్థానానికి సంబంధించి అనకాపల్లి లేదా తిరుపతి, నరసాపురం ఈ 3 స్థానాల్లో 1 స్థానం జనసేన ఆశిస్తాం. సో ఓవరాల్గా చూసుకుంటే 27 నుంచి 32 అసెంబ్లీ స్థానాల్ని దాదాపుగా పవన్ కళ్యాణ్ అయితే కోరుతున్నట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా మరొక 5 స్థానాలను అదనంగా ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ టీడీపీ వద్ద ప్రతిపాదనలు అయితే చేశారు. అయితే ఈ ఇరు మధ్య జరిగిన భేటీలో దాదాపుగా ఒక అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ప్రాథమికంగా మొదటి విడత 26, 27 స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. దానికి పవన్ కళ్యాణ్ కూడా సరే అని చెప్పి కూడా భేటీ ముగించుకొని వెళ్ళిపోయారు. దీన్ని బేరేజ్ వేసుకొని నిన్న బాలశౌరి చేరిన సమయంలో పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సీట్లు పొత్తులకు సంబంధించి కొన్ని త్యాగాలు తప్పవు, అలాగే మనం గతంలో సిపిఐ, సిపిఎం, బీఎస్పీ లాంటి పార్టీలతో పొత్తులో పెట్టుకున్నాం. అప్పుడు ఎన్ని స్థానాల్లో పోటీ చేసి అంత ఓటు శాతం సాధించాలన్న అంశాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఒక ప్రధానమైన ప్రతిపక్షం, అనేక సార్లు అధికారం చేపట్టిన పార్టీతో మనం పొత్తులో ఉన్నాం. సీట్లకు సంబంధించి మనకున్న బలాల్ని బేరేజ్ వేసుకొని మాత్రమే మనకు సీట్ల కేటాయింపు ఉంటుంది. ఎన్ని సీట్లు తెచ్చుకున్నామనేది ముఖ్యం కాదు, తెచ్చుకున్న సీట్లలో 99% గెలిచామా లేదా అనేది మాత్రమే ముఖ్యం. ఖచ్చితంగా జనసేన కేటాయించిన సీట్లలో 100కి 99% స్థానాల్ని మనం గెలుచుకోవడమే ప్రధానమైన ఏజెండా. దానికి ప్రతి నాయకత్వ, కార్యకర్త నాతో పాటు పోరాటం కృషి చేయాలి. ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి అని పవన్ కళ్యాణ్ అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా 28 అసెంబ్లీ స్థానాలు దాదాపుగా ఖరారయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ శివ.